ఆటో పోవాలన్నా మా కుటుంబాలకు పెట్టుకుని ఆటో పోవాలి. ఏం చేస్తామని వస్తుంది కాలుస్తుంది. కళాశాల పోవాలన్నా కానీ బ్రేక్ అవుతుంటే అందుకని ఆటో పోవాలంటే 100 కావాలి. బస్టాండ్లో కొత్త బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులు చూస్తే 9 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా బస్సు లేదు. ఈరోజు డిపో మేనేజర్ గారిని ఇక్కడ ఉండే ఎంక్వైరీ వాళ్ళని అడిగితే ఎందుకు ఉదయం 9 గంటల నుంచి ఉండే ప్రయాణికులు ప్రయాణించడం లేదంటే అనంతపురం జిల్లాలో రాప్తోడ్ నియోజకవర్గంలో జరిగే జగన్ బహిరంగ సభకి వెంగడగిరి డిపో నుంచి 26 బస్సులు పోయినాయి. ఉండే బస్సులే తక్కువ అని చెప్పి గత ప్రభుత్వంలో చాలా బస్సులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బస్సులు తగ్గించేది కాకుండా ఇక్కడి నుంచి అనంతపురం పంపించడం 3 రోజులు ఇక్కడ ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ రోజువారీ కూలీలు, రోజువారీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వీళ్ళు కారులోనూ ఆటోలో రావాలంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల దగ్గర 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ ప్రయాణికులు వెయిట్ చేసి 2-3 గంటలకు ఒక బస్సు వస్తుంది. దయ ఉంచి ఇక్కడ బస్సుల్ని అనంతపురం పంపించడం ఏందని మేము అడుగుతున్నాం.